ఊరంతా అనుకుంటున్నారు ఏమని 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 ఏమని. టెక్కలి వైభవ వెంకటేశ్వర ఆలయంలో మొదలైన లుకలుకలు సొమ్మొకరిది సోక్కొకరిది అన్నట్లు మారిపోయిందట అక్కడ ఆలయ తీరు. అక్షరాల 60 లక్షలు ఇచ్చిన వర్గాన్ని పక్కన పెట్టి అంతా మేమేనంటూ వ్యవహరిస్తున్నారట ఒక వర్గం. అన్నీ నాకే తెలుసు, సత్య ప్రమాణంగా చెప్తున్నానంటూ పెత్తనం చెలాయిస్తున్నారట ఒక వ్యక్తి. డబ్బుల కోసం దాతల వేటలో పావులను చేసి ఇప్పుడు వైశ్యులను పక్కన పెడుతున్నారంటూ గుసగుసలు. కోట్లలో దాతలు ఇచ్చిన డబ్బుతో కట్టిన ఆ వైభవ వెంకటేశ్వర ఆలయానికి దాతలకే ఆహ్వానం లేదట. సోషల్ మీడియా వేదికగా తమ సామాజిక గ్రూపుల్లో తమ ఆక్రందనలు వెళ్ళకక్కుతున్న వైశ్య వర్తకులు డబ్బులు వసూలు చేసేందుకు తమను అడ్డు పెట్టుకుని కట్టిన దేవాలయంలో తమకు హక్కు లేదా అంటూ విమర్శలు. 10 లక్షలు ఇచ్చి విగ్రహాన్ని చేయించిన దాతలు సైతం ఖాతరు చేయడం లేదట ప్రస్తుత వర్గం. వైశ్య సంఘానికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి కనుసన్నల్లో అప్పట్లో దాతల నుండి 16 లక్షల దాతల సహాయంతో మొదలైన ఆ గుడి పురిటి నొప్పులు పడుతూ లేస్తూ దాదాపు 10 సంవత్సరాల కాలం తర్వాత లక్షల నుండి కోటిని క్రాస్ చేసి ఎట్టకేలకు గుడిని జనాలకు అందుబాటులోకి తెచ్చారు ఇంకో వర్గం. ఎన్ని వర్గాలు మారినా టెక్కల వైశ్యులదే డోనార్ల సింహభాగం అట. సుమారు 60 లక్షల రూపాయలు ప్రస్తుత వైశ్య సంఘం ప్రతినిధిని అడ్డు పెట్టుకుని వసూళ్లు చేసి కట్టిన ఆ గుడి ప్రథమ వార్షికోత్సవానికి కనీసం దాతలకు ఎలాంటి ఆహ్వానం ఇవ్వలేదట. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించామంటూ చెప్తున్న ఒక పెద్ద మనిషి మరి ఏ ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ అర్చకులను నియమించారో చెప్పాలంటూ కూడా విమర్శలను గుప్పిస్తున్నారు. వివిధ అలంకార భూషితుడైన ఆ వైభవ వెంకటేశుని సన్నిధిలో శ్రీ వైష్ణవులే పూజలకు అర్హులంటూ కొన్ని ప్రమాణాలు చెప్తున్నా ఇక్కడ ఒక వ్యక్తి అన్ని ఆగమ శాస్త్రాలు నాకే తెలుసంటూ పూజారులను ఎలా మార్చేశారంటూ కూడా గుసగుసలు బాహాటంగా వినిపిస్తున్నాయి. మరి లక్షల్లో వసూలు చేసి ప్రభుత్వ భూమిలో కట్టిన ప్రైవేటు దేవాలయానికి గంటకో వర్గం ఆడిస్తున్న డ్రామాలో వైశ్యులే పాచికలు. ఆట అయిపోయిన తర్వాత ఆటలో అట్టిపళ్ళు మాదిరి చేస్తున్నారంటూ తమ సామాజిక వర్గ గ్రూపుల్లో పెద్ద రచనే నడుస్తోందట. వేదాలు నేర్చుకుని వివిధ కైంకర్యాలు చేస్తున్న పండితుణ్ణి పొమ్మనక పొగపెట్టారంటూ ఇప్పుడు పళ్ళెంకొచ్చే పాటికి మాత్రం మాదే సంకల్పం అంటూ ఆ పంతుళ్ల పంచాయతీ మంత్రి వరకు కూడా చేరిందట. అప్పట్లో నడిచిన విధంగా దేవాలయం నడవడం లేదంటూ కూడా పెదవిరుస్తున్నారట అప్పటి ఇప్పటి పూజా పద్ధతులను గమనిస్తున్న భక్తులు. ఏది ఏమైనా శ్రీ భూ సమేత వైభవ వెంకటేశుని మొదటి వార్షికోత్సవంలో లుకలుకలు దాతల కుతకుతలు బయటపడడంతో టెక్కలిలో పెద్ద చర్చే జరుగుతోందని చెప్పాలి. మరి దీనికి చెక్ పెట్టేందుకు మంత్రి జోక్యం బాగుంటుందని కొందరు, గుడిని కూడా రాజకీయం చేస్తున్నారని కొందరు తమ సామాజిక వర్గ గ్రూపుల్లోనే గట్టిగానే వాదించుకుంటున్నారట. మంత్రివర్య, ఆ పట్టు మహాదేవి కోనేరు గట్టు సుందరీకరణ కన్నా ముందు ఆ గుడిలో రాజకీయ జోక్యాలు లేకుండా దాతలనే ఒక కమిటీగా చేసి గుడిని గుడిలానే ఉంచాలని కోరుతున్నారు ప్రజలు. ఊరంతా అనుకుంటున్నారు ఏమని 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 ఏమని.